ధన్యవాదాలు తెలిపిన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని. ఇవాళ రాయనపాడులో అమృత్ భారత్ స్టేషన్ ఇవాళ దేశం మొత్తం మీద 72 స్టేషన్లు ప్రారంభిస్తే దాంట్లో రాయనపాడులో అమృత్ భారత్ స్టేషన్ ప్రారంభం కావడం, అందుకు ముఖ్య అతిథిగా ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం, దానికి ముఖ్య అతిథిగా సత్యకుమార్ యాదవ్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. మనం చూస్తే వికసిత్ భారత్ 2047కి ఇది ఒక శాంపిల్. రేపు రాబోయే కాలంలో భారత్ ఏ విధంగా ముందుకెళ్ళడానికి ఉండబోతుందనే దాన్ని ఇవాళ మన భారతదేశంలో ఓపెన్ అయ్యే రైల్వే స్టేషన్లు కానీ, మన భారతదేశంలో వచ్చే ట్రైన్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక చిన్న శాంపుల్ మాత్రమే చూపిస్తున్నారు ఆయన. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాయి. నా మట్టికి నేను గత 2 సంవత్సరాల్లో విజయవాడ నగరానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు కానీ, అశ్విని వైష్ణవ్ గారు కానీ సుమారు 8 ఆర్ఓబీలు 6యూబీలు విజయవాడ పార్లమెంట్లోనే ఇచ్చారు అంటే వారు దేశం మొత్తం మీద ఏ విధంగా ముందుకు వెళ్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నా పార్లమెంట్లో ఉన్న 4 రైల్వే స్టేషన్లో 3 అమృత్ భారత్ స్టేషన్లు అవుతున్నాయి. 4వది కొండపల్లి కూడా వచ్చే కాలంలో అతి త్వరలో అమృత్ భారత్ స్టేషన్ కింద వెళ్తుందని తెలియజేసుకుంటూ అందరికీ కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత లోకేష్ గారికి, మా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, మా ఎమ్మెల్యే గారు వసంత కృష్ణప్రసాద్ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేసినందుకు రైల్వే అధికారులకి, వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమం చేయటమే కాకుండా చక్కటి రైల్వే స్టేషన్ వారు సహకారంతో అందినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మాట్లాడుతున్నారు భారంగా ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే స్టేషన్ని ఆధునీకరించడం, రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ లాగా మార్చడం మనం అంతా గమనిస్తున్నాం. దేశవ్యాప్తంగా దాదాపు 1275 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ జరుగుతుంటే ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు 175 రైల్వే స్టేషన్లను ప్రారంభించడం జరిగింది. హైడ్రోజన్ రైలు కూడా ప్రారంభించడం జరిగింది. గత 12 సంవత్సరాల్లో రైల్వే శాఖ పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం మనం అందరం చూస్తున్నాం. అది రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కావచ్చు, లేదా కొత్త రైల్వేల ఏర్పాటు కావచ్చు, లేదా ప్రయాణికుల సౌకర్యాల కోసం చేసే ఏర్పాట్లు కావచ్చు, లేదా రైల్వే రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, లేదా ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు. ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే స్టేషన్లు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రైల్వే ప్రయాణం కూడా మధ్యతరగతి కుటుంబాలకి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. మనం చూస్తే ఏ రకంగా మార్పు వచ్చిందంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు కేవలం 3,22,000 కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 17 లక్షల కోట్లకు పెరిగింది. 21,000 కిలోమీటర్లు మాత్రమే దానికి ముందు ఎలక్ట్రిఫికేషన్ జరిగితే ఈ 12 సంవత్సరాల్లో 49,000 కిలోమీటర్ల ఎలక్ట్రిఫికేషన్. దీన్ని బట్టి రైల్వేల మీద అన్ని శాఖలు అన్ని దీని మీద పెట్టినట్టుగానే ఎంత ప్రధానంగా దృష్టి పెట్టారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికన్నా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన విషయం కూడా మనం అర్థం చేయాలి. 2013-14కి కేవలం 886 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కు ఉంటే ఇవాళ అది ఆర్థిక సంవత్సరంలో 10,200కు పెరిగింది. దాని కారణంగా 83,000 కోట్ల రూపాయల విలువైన వివిధ పనులు, అది ఆధునికీకరణ కావచ్చు, లేదా కొత్త రైళ్ల నిర్మాణం కావచ్చు, లేక కొత్త లైన్ల నిర్మాణం కావచ్చు, లేదా ఎలక్ట్రిఫికేషన్ కావచ్చు, 83,000 కోట్ల రైల్వే పనులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఒక పేదవాడి వాహనంగానో, మధ్యతరగతి వాళ్ళకి వాడే వాహనంగానో రైల్వేలను అభివృద్ధి చెందుతున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రానికి ఆర్ఓబీలు కూడా ఎంత ముఖ్యమైనవో మనకు తెలిసి, గతంలో ఎంత ఇబ్బందికరమైన ఉండేది. ట్రాఫిక్ సమస్యలే కాకుండా పశువులు చనిపోయిన మనుషుల ప్రాణాలకు కూడా ఇబ్బందులు వస్తున్న క్రమంలో దాదాపు 804 ఆర్ఓబీలు ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం అయ్యాయి గత 12 సంవత్సరాల్లో. ఇవాళ గౌరవ ఎంపీ గారి చొరవ కారణంగా 9 ఆర్యూబీలు ఒక ఎన్టీఆర్ జిల్లాకే మంజూరయ్యాయి. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు, శ్రద్ధ పెడుతున్నారు. తెలుగు ప్రజలకి అన్ని విధాలా కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సార్, అంటే ఇక్కడికి బస్సు రావడానికి బస్సు లేదు, బస్సు సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ లేదు ఖచ్చితంగా ఇది. ఎందుకంటే రైల్వే స్టేషన్లు వాటి ఆధునీకరణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి, బస్సులకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సంబంధిత శాఖ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి కావాల్సిన ఒక్కో
కూడా ఇప్పుడు రైల్వే స్టేషన్ అయింది. ఇప్పటిదాకా దాని ముందు బస్సు ఉండేది, రైల్వే స్టేషన్ సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడు రైల్వే స్టేషన్ అధునాతంగా తయారైంది. బస్సుకు కావాల్సిన రవాణా సౌకర్యము, రహదారి సౌకర్యం కూడా పరిస్థితి 2 సంవత్సరాల్లో ఎటువంటి మార్పు వచ్చిందో చూడొచ్చు. 5 సంవత్సరాల్లో ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని 2 సంవత్సరాలను గాడికి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక టికెట్ తీసుకుంటే, ఒక స్లీపర్ టికెట్ తీసుకుంటే 250 రూపాయలు అవుతుంది. ఇక్కడి నుంచి విజయవాడకి లేదంటే ఆటోలో వెళ్ళాలంటే, రీచ్ అవ్వాలంటే 500 రూపాయలు తీసుకుంటున్నారు. అది ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం. అందుకు బస్సు అని అడుగుతున్నాను. అసలు ఇప్పుడు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్టీసీని కూడా సంస్కరించే ప్రయత్నం చేశారు. గతంలో మీకు తెలుసు, దాన్ని విలీనం చేసి అది నష్టాల్లో కూరుకుపోయేలాగా చేసింది ప్రభుత్వం. ఇవాళ మళ్ళీ బయటికి తీసుకురావడం, తర్వాత ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈవీ బస్సులు కూడా ప్రవేశపెడుతున్నారు. మార్పు వస్తుంది, మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో మార్పు ప్రజలకి స్పష్టంగా కనిపిస్తుంది. లేదు, భయభ్రాంతులు గురి కావాల్సిన ఏ అవసరం లేదు. ఎందుకంటే కోవిడ్ సంబంధించి ఇన్హెరెంట్గా ఉంటుంది. మీరు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే కోవిడ్ చాలా మందిలో మన దగ్గర దగ్గు జలుబు వచ్చిన వాళ్ళకి అందరికీ రావచ్చు. మన రాష్ట్రంలో 13 కేసులు వచ్చాయి. దేశవ్యాప్తంగా కూడా ఇవాళకి 339 కేసులు ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో పాపులేషన్ డెన్సిటీ ఉన్న చోట 115, అదేవిధంగా ఈ కర్ణాటకలో 64 కేసులు, తమిళనాడులో 39, మహారాష్ట్రలో కూడా ఈ రకంగా 339 కేసులు వచ్చాయి. మన దగ్గర 13. అయితే మేము గత 20 రోజులుగా దీన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా వస్తే వెంటనే దాన్ని ట్రేసింగ్ చేయడం, వాటిని మళ్ళీ ఐసోలేషన్ వార్డులో పెట్టడం లేదా హోమ్ ఐసోలేషన్లో పెట్టడం. కొన్ని మార్టల్ డెత్స్ జరిగాయి ఇక్కడైతే కోమార్బిడిటీస్ కారణంగా, ఒకటి హెమటాలజీ కేసు కారణంగా, ఒకటి రీనల్ ఫెయిల్యూర్ కారణంగా, ఒక హై బీపీ కారణంగా కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో కొన్ని మరణాలు సంభవించిన మాట కూడా వాస్తవం. అయితే ఏ రకంగా కూడా అదురుదా పడాల్సిన అవసరం దీంట్లో లేదు, గాబరా పడాల్సిన అవసరం లేదు. నిరంతరం ఇక్కడ వస్తున్న కేసులను కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఐసీఎంఆర్కి తెలియజేయడం జరుగుతుంది. అయితే జీనోమ్ సీక్వెన్సింగ్ కూడా ఇది ఎటువంటి ప్రమాదకరమైన వేరియంట్ కాదు. అయినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పూణే వైరాలజీ ల్యాబ్కి కూడా శాంపిల్స్ పంపడం జరిగింది. అదే సమయంలో కావాల్సిన ఆర్టీపీసీఆర్ ఎక్కువ చేస్తున్నాం. పరీక్షలు ఎక్కువ చేసే కొద్దీ కేసులు వస్తుంటాయి. ఎక్కడ జ్వరము, దగ్గుతో హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నాం. అయినా ముందు జాగ్రత్త చర్యగా వీటిని కావాల్సిన అజిత్రోమైసిన్లు కానీ, రెమ్డెసివిర్లు కానీ వీటిని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కావాల్సిన శానిటైజర్లు కూడా అందుబాటులోకి కావాల్సిన మోతాదులో సేకరించడం జరిగింది. ప్రతి జీజీహెచ్లో కూడా 10 ఐసోలేషన్ వార్డులు కూడా పెట్టాం. అంత అవసరం రాలేదు. కానీ వీటిని మరీ ఎక్కువగా పోతే ప్రజల్లో ఆదుర్దా పడి భయపడి ఆందోళన చెందే అవకాశం ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తిగా నియంత్రణలో ఉంది, పర్యవేక్షణ కొనసాగుతుంది. అందుకే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాం. అయితే ప్రమాదకరమైన వేరియంట్ అయితే అసలే కాదు. మామూలుగా 2 రోజులు ఇంట్లో ఉంటే, ఐసోలేషన్లో ఉంటే తగ్గిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా పంపించాము. అక్కడి నుంచి రావాలి. మిగతా రాష్ట్రాల నుంచి కూడా పంపించున్నారు. అందుకని ఐసీఎంఆర్ వీళ్ళు కూడా వైరాలజీ ల్యాబ్లో కూడా టెస్టులు జరుగుతున్నాయి. వాటిని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాకు కూడా చెప్తుంది. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా ప్రజలకు తెలుసా. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం కోవిడ్-19 కానీ ఆ వేరియంట్లో మళ్ళీ ఏ ప్రమాదకరమైన వేరియంట్ తెలుగు हिंदी इंग्लिश ना. So Honorable Prime Minister Shri Narendra Modi ji had dedicated to the nation Rayanpadu station, which was redeveloped as Amrit station at a cost of roughly 35 crores, and this station has enhanced facilities for passengers like modular toilets, modular waiting hall and lifts. Apart from that, we have developed it for Divyangjan facilities like Divyangjan water booths, Divyangjan toilets, so that and ramps, so that Divyangjans do not have any problems accessing the station. Similarly, we have developed facilities for feeding mothers, so that there is a baby care room available where they can safely feed their babies in the privacy. Other than that, if you can see at the facade, it is very well developed. It is developed in the line of the Kondapalli, the toys, that color scheme and all, and even the murals have been based on our local aesthetic.